సొంత ఊరికి వచ్చిపోతే మనుషుల్లో ఉన్న విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అందుకే P4 పేదరిక నిర్మూలన పథకాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం. స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నామని కూడా తెలియజేశారు. సుమారు 10 లక్షల మందిని P4 కింద తీసుకొచ్చామని, మా ప్రభుత్వ హయాంలో రైతులు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి. ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది. చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం P4. ఇక్కడ పుట్టారు, గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు, ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు, మీకు అవకాశం వచ్చింది, మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు, మీరు ఉన్నతమైన పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు. కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు లేవు. అందుకే నేను పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు. ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ 22A కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు, గందరగోళం చేశారు. ఒక విధంగా చేయాలంటే ఒక కయాస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక రోజు అయ్యేది కాదు, 1 year ప్రోగ్రామ్ ఇచ్చా. 1 year ఒక్క రూపాయి అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో QR కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎంక్వైరీ చేస్తాం. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా. శాశ్వతంగా మీకు 2027కి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత, అది ఒకటే పెద్ద బాధ్యత నాకు. చాలా సవాలుగా తయారైంది. అందుకే టెక్నాలజీ కూడా మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజ సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్